ప్రభువానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఫ్రైడే మన్నాకు మమ్మల్ని అందరినీ సమకూర్చినందుకే మీకు వందనాలు. కుటుంబాలుగా చేరి నేను మహిమపరచడానికి మీరు ఇచ్చిన కృప కొరకే వందనాలు. మిమ్మల్ని ఆరాధన చేయచుండగా మీరు మాతో వాక్యంతో మాట్లాడవలసిందిగా ప్రత్యేకంగా కోరుతున్నాను తండ్రి. మీ యొక్క అద్భుత హస్తము మా మీద మా కుటుంబాల మీద ఉంచి మీ మహిమార్థకరంగా ఆరాధన జరిగించుకోవాల్సిందిగా కోరుతూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. వధింపబడిన గొర్రెపిల్ల సింహాసనాసీనుడ, వధింపబడిన గొర్రెపిల్ల సింహాసనాసీనుడా, నిన్న నేడు నిరంతరం సజీవుడైన వాడా మా యేసు క్రీస్తు ప్రభువా. వధింపబడిన గొర్రెపిల్ల సింహాసనాసీనుడా, నిన్న నేడు నిరంతరం సజీవుడైన వాడా మా యేసు క్రీస్తు ప్రభువా. మొదటివాడా కడపటివాడా మృతుడై సజీవుడైన వాడా, స్తోత్రము శక్తియు మహిమ ప్రభావము యుగ యుగములు కలుగునుగాక. మొదటివాడా కడపటివాడా మృతుడై సజీవుడైన వాడా, స్తోత్రము శక్తియు మహిమ ప్రభావము యుగ యుగములు కలుగునుగాక. నరావతారిగా దరకరు పెంచితివి, నరులను ప్రేమించి ప్రాణమిచ్చితివి. నరావతారిగా దరకరు పెంచితివి, నరులను ప్రేమించి ప్రాణమిచ్చితివి. రక్తముతో మము కొంటివి, నిత్య జీవమునిచ్చితివి. రక్తముతో మము కొంటివి, నిత్య జీవమునిచ్చితివి. మొదటివాడా కడపటివాడా మృతుడై సజీవుడైన వాడా, స్తోత్రము శక్తియు మహిమ ప్రభావము యుగ యుగములు కలుగునుగాక. మొదటివాడా కడపటివాడా మృతుడై సజీవుడైన వాడా, స్తోత్రము శక్తియు మహిమ ప్రభావము యుగ యుగములు కలుగునుగాక. పరిశుద్ధాత్ముని మాకై పంపితిరి, ఆదరణకర్తగా సత్య సాక్షిగా. పరిశుద్ధాత్ముని మాకై పంపితిరి, ఆదరణకర్తగా సత్య సాక్షిగా. సంగవధును సిద్ధపరచి రాకడలో మము కొనిపోవా, సంగవధును సిద్ధపరచి రాకడలో మము కొనిపోవా. మొదటివాడా కడపటివాడా మృతుడై సజీవుడైన వాడా, స్తోత్రము శక్తియు మహిమ ప్రభావము యుగ యుగములు కలుగునుగాక. మొదటివాడా కడపటివాడా
మృతుడై సజీవుడైన వాడ స్తోత్రము శక్తియు మహిమ ప్రభావము యుగ యుగములు కలుగునుగాక. రారాజుగా త్వరలో రానయ్యున్నావు, వెయ్యేండ్ల పాలనలో నీతో ఏలుటకు. రారాజుగా త్వరలో రానయ్యున్నావు, వెయ్యేండ్ల పాలనలో నీతో ఏలుటకు. రాజులైన యాజకులముగా క్రొత్త గీతము పాడెదము. రాజులైన యాజకులముగా క్రొత్త గీతము పాడెదము. మొదటివాడ కడపటివాడ మృతుడై సజీవుడైన వాడ స్తోత్రము శక్తియు మహిమ ప్రభావము యుగ యుగములు కలుగునుగాక. మొదటివాడ కడపటివాడ మృతుడై సజీవుడైన వాడ స్తోత్రము శక్తియు మహిమ ప్రభావము యుగ యుగములు కలుగునుగాక. వధింపబడిన గొర్రెపిల్ల సింహాసనాసీనుడా నిన్న నేడు నిరంతరం సజీవుడైన వాడా మా యేసుక్రీస్తు ప్రభువా. వధింపబడిన గొర్రెపిల్ల సింహాసనాసీనుడా నిన్న నేడు నిరంతరం సజీవుడైన వాడా మా యేసుక్రీస్తు ప్రభువా. మొదటివాడ కడపటివాడ మృతుడై సజీవుడైన వాడ స్తోత్రము శక్తియు మహిమ ప్రభావము యుగ యుగములు కలుగునుగాక. మొదటివాడ కడపటివాడ మృతుడై సజీవుడైన వాడ స్తోత్రము శక్తియు మహిమ ప్రభావము యుగ యుగములు కలుగునుగాక. మొదటివాడ కడపటివాడ మృతుడై సజీవుడైన వాడ స్తోత్రము శక్తియు మహిమ ప్రభావము యుగ యుగములు కలుగునుగాక. మొదటివాడ కడపటివాడ మృతుడై సజీవుడైన వాడ స్తోత్రము శక్తియు మహిమ ప్రభావం యుగ యుగములు కలుగునుగాక. సర్వలోక నివాసులు ఆయన్ని ఆరాధన చేయాలి. సమస్తమైన ప్రాణి ఆయన్ని ఆరాధన చేయాలి. ఆమేన్. సర్వలోక నివాసులారా సీయోనులో స్తుతి చెల్లించుడి, సంతోష గీతము పాడుడి, దేవుని నామము స్తోత్రించుడి. సంతోష గీతము పాడుడి, దేవుని నామము స్తోత్రించుడి. ఈలాగు దేవుని స్తోత్రించుడి, ఈలాగు దేవుని స్తోత్రించుడి. నీ కార్యములు గంభీరములు, నీ కార్యములు గంభీరములు, నీదు క్రియలు ఆశ్చర్యకరములు, నీదు క్రియలు ఆశ్చర్యకరములు. నీ నామ
నామమునే కీర్తించెదం నీ నామమునే కీర్తించెదం నీకు నమస్కరించెదము నీకు నమస్కరించెదము సర్వలోక నివాసులారా సియోనులో స్తుతి చెల్లించుడి సంతోష గీతము పాడుడి దేవుని నామము స్తోత్రించుడి సంతోష గీతము పాడుడి దేవుని నామము స్తోత్రించుడి ఆకాశములలో మహిమ భూమి అందుని నామ ప్రభావము ఆకాశములలో మహిమ భూమి అందుని నామ ప్రభావము సర్వోన్నతుడు యెహోవా సాగిలపడి పూజించుడి సర్వోన్నతుడు యెహోవా సాగిలపడి పూజించుడి ఈలాగు దేవుని స్తోత్రించుడి ఈలాగు దేవుని స్తోత్రించుడి నీ కార్యములు గంభీరములు నీ కార్యములు గంభీరములు నీదు క్రియలు ఆశ్చర్యకరములు నీదు క్రియలు ఆశ్చర్యకరములు నీ నామమునే కీర్తించెదం నీ నామమునే కీర్తించెదం నీకు నమస్కరించెదను నీకు నమస్కరించెదను ప్రేమ స్వరూపి యేసు ప్రాణార్పణ చేసెను ప్రేమతో ప్రేమ స్వరూపి యేసు ప్రాణార్పణ చేసెను ప్రేమతో పరిశుద్ధాత్మను పంపెను కృతజ్ఞతాస్తుతి అర్పించుడి పరిశుద్ధాత్మను పంపెను కృతజ్ఞతాస్తుతి అర్పించుడి ఈలాగు దేవుని స్తోత్రించుడి ఈలాగు దేవుని స్తోత్రించుడి నీ కార్యములు గంభీరములు నీ కార్యములు గంభీరములు నీదు క్రియలు ఆశ్చర్యకరములు నీదు క్రియలు ఆశ్చర్యకరములు నీ నామమునే కీర్తించెదం నీ నామమునే కీర్తించెదం నీకు నమస్కరించెదను నీకు నమస్కరించెదను సర్వలోక నివాసులారా సియోనులో స్తుతి చెల్లించుడి సంతోష గీతము పాడుడి దేవుని నామము స్తోత్రించుడి సంతోష గీతము పాడుడి దేవుని నామము స్తోత్రించుడి ప్రార్థన నాలించువాడు మన ఆశ్రయము ఆధారము ప్రార్థన నాలించువాడు మన ఆశ్రయము ఆధారము పూర్ణ రక్షణ కలిగించెన్ ఉత్సాహగానము చేయుడి పూర్ణ రక్షణ కలిగించెన్ ఉత్సాహగానము చేయుడి ఈలాగు దేవుని స్తోత్రించుడి ఈలాగు దేవుని స్తోత్రించుడి నీ కార్యములు గంభీరములు నీ కార్యములు
కార్యములు గంభీరములు నీదు క్రియలు ఆశ్చర్యకరములు నీదు క్రియలు ఆశ్చర్యకరములు నీ నామమునే కీర్తించెదను నీ నామమునే కీర్తించెదను నీకు నమస్కరించెదను నీకు నమస్కరించెదను నీ కార్యములు గంభీరములు నీ కార్యములు గంభీరములు నీదు క్రియలు ఆశ్చర్యకరములు 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 నీ నామమునే కీర్తించెదా నీ నామమునే కీర్తించెదా నీ నామమునే కీర్తించెదా నీ నామమునే కీర్తించెదా నీకు నమస్కరించెదము 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 నీకు నమస్కరించెదము. We thank you, Jesus. We thank you, Lord. Our hope is in you, Father, Lord. నా నిరీక్షణైన వాడా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నతమైన నామము, శ్రేష్టమైన నామము, సమాధానమిచ్చు నామము, యేసు నామము. నాయనా సమస్త మహిమకు పాత్రుడా, మహిమ ఘనత ప్రభావములు నీకేనయ్యా. యేసు రాజా, we worship you, Father, Lord. We give your name the highest place in our lives, Father, Lord. We give you glory. We give you honor. We give you glory. Thank you, Jesus. మహిమ ప్రభునికే, ఘనత ప్రభునికే, మహిమ ప్రభునికే, ఘనత ప్రభునికే, స్తుతియు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే. స్తుతియు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే. ఆరాధనా 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 నా ప్రియుడు యేసు
యేసునికే నా ప్రియుడు దేవునికే నా ప్రియుడు యేసునికే నా ప్రియుడు దేవునికే మహిమ ప్రభునికే ఘనత ప్రభునికే మహిమ ప్రభునికే ఘనత ప్రభునికే అమూల్యమైన నీ రక్తముతో విడుదలనిచ్చితివి అమూల్యమైన నీ రక్తముతో విడుదలనిచ్చితివి రాజుల వలె యాజకుల వలె నీకై పిలచితివి రాజుల వలె యాజకుని వలె నీకై పిలచితివి రెండు చేతులు ఆయన వైపు చాపి ఆరాధనా 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 నా ప్రియుడు యేసునికే నా ప్రియుడు దేవునికే నా ప్రియుడు యేసునికే నా ప్రియుడు దేవునికే మహిమ ప్రభునికే ఈ వేళ ఉన్నట్టి రాబోచున్నట్టి మా గొప్ప రాజు ఏ వేళ ఉన్నట్టి రాబోచున్నట్టి మా గొప్ప రాజు నీ నామం హెచ్చును నీ రాజ్యం వచ్చు నీ చిత్తము నెరవేరును నీ నామం హెచ్చును నీ రాజ్యం వచ్చు నీ చిత్తం నెరవేరును ఆరాధనా 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 ప్రియుడు యేసునికే నా ప్రియుడు దేవునికే నా ప్రియుడు యేసునికే నా ప్రియుడు దేవునికే మహిమ ప్రభునికే వెలుగోగుచువన్ తోడైయుండి నడిపించు దైవమా వెలుగుగత్రోవన్ తోడైయుండి నడిపించు దైవమా ప్రేమ శక్తితో అగ్నితో వెలిగించు అభిషేకనాథుడా ప్రేమ శక్తితో అగ్నితో వెలిగించు అభిషేకనాథుడా ఆరాధనా 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 ఆరాధనా
యేసునికే నా ప్రియుడు దేవునికే మహిమ ప్రభునికే ఘనత ప్రభునికే మహిమ ప్రభునికే ఘనత ప్రభునికే స్తుతియు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే స్తుతులు వందన స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే చివరిసారిగా స్వరాలు ఎత్తి స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసు నామమునకే చెల్లునుగాక సమస్తమైన ఘనత ప్రభావములు ఆయనకే చెల్లునుగాక యేసయ్యా యేసయ్యా యేసు నామములో విడుదల యేసు నామములో స్వస్థత యేసు నామములో శాంతి యేసు నామములో సమాధానము కలుగునుగాక యేసయ్యా నీకే స్తోత్రం ప్రభువా ఈ రాత్రికాల సమయంలో మీరు మాతో ఉన్నందుకే వందనాలు చెల్లించుకుంటున్నాం మీ సన్నిధి మమ్మల్ని నడిపిస్తున్నందుకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా నీ వాక్యము చేత మాతో మాట్లాడండి మా హృదయాల్ని దున్నండి ప్రభువా మీ విత్తనాల్ని నాటండి ప్రభువా ఫలింపచేయండి ప్రభువా మీ కొరకు మా పిలుపు ఏదైతే ఉన్నదో ప్రభువా దాన్ని అనుసరించి నడుచుకునే జీవితాలుగా మా మన్నా కుటుంబాన్ని మార్చవలసిందిగా వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమేన్. ఫ్రైడే మన్నాకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని వాక్యాన్ని విని మనం ఆశీర్వదింపబడదాం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు కలుగును గాక. ప్రియులరా, ఫ్రైడే మన్నా కొరకు ఈ యొక్క ఆరాధన కొరకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, దేవుని సన్నిధానంలో కుటుంబాలుగా మరి మన గృహాల్లో కూర్చొని ప్రభు సన్నిధిలో ఈ సమయాన్ని ప్రతిష్ఠ చేసుకొని ఆరాధనలో పాలు పొంది దైవ దీవెనలు పొందుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ కూడా ఈ ఫ్రైడే మన్నా కొరకు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. మరి యొక్క సమయమందు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. పరిశుద్ధాత్మ దేవుని మన జీవితాల్లో బలమైనటువంటి కార్యాలు జరిగించులాగున దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఆత్మీయంగా ప్రభు సన్నిధిలో మనం కట్టుకుందాం. ఆమేన్. గలతీయులకు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు దేవుని వాక్యంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నాయి. చదువుకుందాం. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. చదవబడిన వాక్య భాగమును ప్రభు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు,
నిత్య నివాసమైన మా పరలోకపు తండ్రి, మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, సర్వకృపానిధిగు తండ్రి, సృష్టికర్తమైన దేవ, మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఇదిగో నా తండ్రి, ఈ యొక్క ఫ్రైడే మన్నాలో మమ్మల్ని అందరినీ కూడా చేర్చి ప్రభువా, ఇంతవరకు చక్కని ఆరాధన, ఘనమైన ఆరాధన మీరు జరిగించారు. దేవానికి స్తోత్రం. అద్భుతమైన సాక్ష్యాన్ని కూడా మేము విన్నాము, నిన్ను మహిమపరుస్తూ ఉన్నాం. మీ దాసుని ప్రభా మీరు ఆశీర్వదించి ప్రభానికి స్తోత్రనైనా ఎన్నో రీతులుగా అంచెలంచెలుగా వర్ధిల్ల చేసిన విధానమును బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. మరి సమయమందు నీ వాక్యాన్ని ధ్యానించుచుండగా యేసుక్రీస్తు నామములో ప్రభా నీకు స్తోత్రనైన ఈ వాక్యాన్ని నీకు ప్రతిష్ఠించుకుంటున్నాం. మమ్మల్ని మేము నీకు ప్రతిష్ఠించుకుంటున్నాం. పరిశుద్ధాత్ముడా, ఏడంతల అభిషేకంతో మా మధ్యకు రండి నాయన. సమృద్ధి అయిన కొలతతో నీ అభిషేకం మా జీవితాల్లో బలంగా ప్రసరింపచేయండి ప్రభా. నీ జీవపు రొట్టెను విరిచి మాకు వడ్డించండి తండ్రి. పరిశుద్ధాత్ముడా, వినగల చెవి, గ్రహించగల హృదయం, నీ వాక్యానుసారంగా జీవించే జీవితము నాకు మాకు అనుగ్రహించమని వేడుకొనుచున్నాం. మా అజ్ఞానంలో మీరు జ్ఞానమై ఉండండి, నా బలహీనతలో మీరు బలమై ఉండండి. నీ కృప మాకు తోడుగా ఉంచి ఆశీర్వదించవలసిందని సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తులైన పౌలు గలతీయులకు ఈ ఉత్తరం రాస్తూ ఉన్నప్పుడు ఆయన ఎంతో వేదనతో ఈ పత్రిక వ్రాస్తున్నట్లుగా మనం గమనించగలం. ఎందుకంటే సువార్తకు వారు లోబడి మరి అన్యమైనటువంటి బోధలకు, అంటే సువార్తకు విరోధమైన బోధలకు వారు లోబడి అనేక మంది ఆ యొక్క క్రీస్తు విరోధులు, సువార్తను చెరిపేటువంటి వారు చెప్పిన మాటలకు లోబడి సువార్త నుండి తొలగిపోయినటువంటి ప్రమాదంలో పడ్డారు. దానిని విన్నప్పుడు అపోస్తులైన పౌలు గారు నిజంగా ఎంతో వేదన చెంది ఈ పత్రికను వ్రాస్తూ ఉన్నారు. అన్య జనాంగంలోంచి రక్షింపబడిన మనము ఎక్కువగా ఈ పత్రికను ధ్యానం చేయాలి. ఎందుకంటే రకరకాలైనటువంటి ఆచారాలతో మనం ఏమవుతామంటే దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. అందుచేత వాక్యానుసారంగా జీవితం కట్టుకోవడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అందుచేత ప్రియులారా, దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేస్తూ ఉంటుండగా పరిశుద్ధాత్మ దేవుడే మరి దేవునికి విరోధమైన విషయాలు మనకు బయలుపరిచి ఆయన వాక్యంలో కట్టబడే కృప మనకు అనుగ్రహించును గాక. దేవునికి స్తోత్రం. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వాణిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. కలవరపరుచువారు అనేటువంటి వారు ఈ లోకంలో మనల్ని కలవరపరుస్తూ ఉంటారు. ఎందుకంటే కలవరము అనేటువంటిది సైతాన్ దగ్గర నుంచి వస్తూ ఉంటుంది. ఆ సాతాను కొంతమందిని ఏర్పాటు చేసుకొని యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి ఎంతో సంతోషంగా సువార్తలో మరి ప్రార్థన విశ్వాసాల్లో ముందుకు సాగిపోతున్న మన జీవితంలో కలవరాలు పుట్టించి మనలో నెమ్మది లేకుండా చేసే అనేకమైనటువంటి దుష్ట బోధలను మన జీవితానికి అన్వయింప చేయడానికి సైతాన్ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుచేత మనము చాలా జాగ్రత్త వహించవలసినటువంటి వారమై ఉంటున్నాం. పిలిచిన వాణిని విడిచిపెట్టుట అనే అంశము ఇందులో మొట్టమొదటిగా మనకు కనబడుతూ ఉంది. రెండవదిగా సువార్తకు వ్యతిరేకమైన దానిని వెంబడించుట అనే అంశం కూడా ఈ యొక్క 6వ వచనంలో కనబడుతూ ఉంది ప్రియులారా. అంత మాత్రమే కాకుండా కలవరపరుచు వారి చేతిలో పడుట అనే అంశం కూడా కనబడుతుంది. ఈ 3 అంశాలు త్వరగా మనం ధ్యానం చేద్దాం. పిలిచిన వాణిని విడిచిపెట్టుట. దేవుడు మనల్ని పిలిచాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని పిలిచారు. 106వ కీర్తన 13వ వచనం, సామ్ నెంబర్ 106 verse 13. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి. బట్ దే సూన్ forgot his works, they did not wait for his counsel. వెంటనే ఆయన కార్యములను మరిచిపోయిరి, ఆయన ఆలోచన కొరకు
కనిపెట్టుకొనకపోయిరి. ఇజ్రాయేల్ జీవితంలో ఎన్ని అద్భుతాలు ప్రభు చేశారు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశారు. ఆయన చేసిన కార్యాలు చూసి వెంటనే ఆనందపడి గొప్ప ఉత్సాహంతో, గొప్ప ఆనందంతో, నాట్యముతో ప్రభువును స్తుతించేవారు. వెంటనే మర్చిపోయేవారు. దేవుని చేసిన కార్యాలన్నీ కూడా వెంటనే మర్చిపోయి సనుగుడు మొదలుపెట్టినటువంటి సందర్భాలు అనేకమైనటువంటివి వారి జీవితంలో ఉన్నాయి ప్రియులరా. అందుచేత వాళ్ళు మరిచిపోవడం వల్ల దేవుని యొక్క ప్రభువా ఈ సమస్యలో నీ కృప ఏంటి, నీ చిత్తం ఏంటి, నీ దయ ఏంటి అని చెప్పి ప్రభు సన్నిధిలో మోకరించి, మోకాళ్ళ మీద ఉండి కన్నీళ్లు కార్చి ప్రభు సన్నిధిలో ప్రార్థించవలసినటువంటి జనాంగముగా ఉండాలి. కానీ ఆయన కార్యాలు మర్చిపోయి సనగడం ఏంటి, ఈ కష్టం ఏంటి, బాధ ఏంటి, శోధన ఏంటి, సమస్య ఏంటి అని సనగడం అనేటువంటిది దేవుణ్ణి విడిచిపెట్టడం అనే భయంకరమైనటువంటి స్థితిలోనికి మనల్ని నెట్టివేస్తుందని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం ప్రియులరా. యెషయా గ్రంథంలో ఇంకొక మాట మనం చదువుదాం. ఐజయా చాప్టర్ 29 verse 13. ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరుచుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి. And the Lord said, because this people draw near with their mouth and honor me with their lips, while their hearts are far from me, and their fear of me is a commandment taught by man. మానవుల యొక్క విధులను బట్టి, మానవులు నేర్పిన పద్ధతులను బట్టి వారు నా యొద్దకు వస్తున్నారు, కానీ నిజమైన భయభక్తులు, నేను కోరిన భయభక్తులు వీరికి లేవు అని చెప్పుమని యెషయా, దైవజనుడైన యెషయా గారి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులరా. అవును, నిజమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ లోకంలో ప్రియులరా మనం నేర్చుకునే పద్ధతులు, మనం చేసే ప్రార్థన విధానాలు అన్నీ కూడా భక్తి కలిగినటువంటి, నిజమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి భక్తుల ద్వారా నేర్చుకుంటే అవి దేవుని చిత్త ప్రకారంగా ఉంటాయి. కానీ లోక సంబంధుల వలె, లోక సంబంధులు చేసే ఆచారాలను బట్టి మనం దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ పెదవులతో దేవుణ్ణి స్తుతించడం వల్ల పిలిచిన వాణిని విడిచిపెట్టుట అంటే దాని అర్థం ఏంటనమాట, మానవుల పద్ధతుల ప్రకారము, మానవులు చెప్పిన బోధల ప్రకారము, ఈ లోకంలో లోక సంబంధమైనటువంటి వ్యక్తులు చెప్పిన ప్రకారముగా దేవుణ్ణి వెంబడించడం అనేటువంటిది దేవుని విడిచిపెట్టుట అనే అంశం కిందకి వెళ్ళిపోతుంది. అందుకనే మనం దేవుని వాక్యాన్ని బట్టి ప్రభువును వెంబడించవలసిన వారమై ఉంటున్నాం. దేవుని యొక్క సన్నిధిలో సువార్త ఏ విధమైన విషయాలు మనకి అందిస్తూ ఉందో ఆ విషయాలను మనం కలిగిన వారమై దేవుని మహిమపరచవలసినటువంటి వారమై ఉంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి యెషయా భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, పెదవులతో నన్ను ఘనపరుచుచున్నారు, కానీ తమ హృదయములు నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి అనేటువంటి విషయం. ఇర్మియా గ్రంథంలో కూడా ఇర్మియా భక్తుడు ఏం చెప్తున్నాడంటే, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము అలాగే 12-13 వచనాలు చదువుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ఆకాశమా దీనిని బట్టి విస్మయపడుము, కంపించుము, బొత్తిగా పాడైపోము. ఇదే యెహోవా వాక్కు. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. Jeremiah chapter 2 verse 13. For my people have committed 2 evils. They have forsaken me, the fountain of living waters, and heaved out cisterns for themselves, broken cisterns that can hold no water. నీళ్లు నిలవని, బద్దలైపోయిన, పగిలిపోయిన
ఆ యొక్క తొట్లను వారు తొలిపించుకున్నారంట. అది రెండవ నేరం. మొదటి నేరం ఏంటంటే దేవుణ్ణి విడిచిపెట్టడం, జీవజలముల ఊటను వదిలిపెట్టేయడం. రెండవదిగా వాళ్ళ కొరకు తొట్లు తొలిపించుకొని అందులో నీళ్లు నిల్వించుకుందాం అని చెప్పేసి, వేరే నీళ్లు నిల్వించుకుందాం అని చెప్పేసి బద్దలైనటువంటి తొట్లను తొలిపించుకోవడం. ఎంత ఘోరమైన విషయం అండి ఇది. దేవుడు ఇంతగా వివరిస్తున్నందు చేత మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, దేవుని సన్నిధానంలో ప్రియులారా మనము పరీక్ష చేసుకొని, స్వపరీక్ష చేసుకొని, లేఖనములను అనుసరించి, వాక్యాన్ని బాగా ధ్యానించి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి, ప్రభువా నీ చిత్తాన్ని నాకు బయలుపరచండి, నీ యొక్క తలంపులు నాకు ఇవ్వండి, నీ అడుగు జాడల్లో నడిచే కృప ఇవ్వండి అని భయభక్తులు కలిగి గడగడ వణుకుచు ప్రభు సన్నిధిలో ఆయనను స్తుతించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఆమేన్, హల్లెలూయా. దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అపోస్తులైన పౌలు గారు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాట చెప్తూ ఉన్నాడు. వినువారిని చెరుపుటికే గాని మరి దేనికిని పనికి రాని మాటలను గూర్చి వాదము పెట్టుకొనవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యమిచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయుము. 2 Timothy 2nd chapter verse 14. Remind them of these things and charge them before God not to quarrel about words, which does no good, but only ruin the hearers. వినువారిని చెరిపేటువంటి సంభాషణ, వినువారిని చెరిపేటువంటి లోక సంబంధమైన ఆచారాలు పద్ధతులతో కూడినటువంటి బోధ, ఇది చాలా ఘోరమైనటువంటి విషయం. అందుచేత దానికి దూరంగా ఉండమని చెప్పు ప్రజలతోటి. అది చెరిపేస్తుంది తిమోతి అని అపోస్తులైన పౌలు గారు తిమోతి గారికి చాలా ఏం బోధ చేయాలో, ఎలాగ వారిని ఆ యొక్క దుష్టుని నుండి, దుష్టత్వం నుండి ఎలాగ విడుదల పొందాలని బోధ చేయాలో చక్కని విషయాలు ఆయనకి తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, పిలిచిన వాణిని విడిచిపెట్టుట అనే అంశంలో కొన్ని విషయాలు మనం చూసాం. మనుష్యులు ఏంటంటే లోక సంబంధమైన ఆచారాలు పద్ధతుల్లోకి వెళ్ళిపోతే, పిలిచిన వాడు ఏ ఉద్దేశంతో పిలిచాడో ఆ ఉద్దేశం తొలగిపోయి లోక సంబంధమైన ఆచారాలు జీవితంలోకి చేస్తాయి. అందుచేత పౌలు గారు చెప్తా ఉన్నాడు, మీరు చాలా జాగ్రత్తగా ఇంత త్వరగా ఈ భయంకరమైనటువంటి లోక సంబంధమైన పద్ధతులకి పడిపోతారని నేను అనుకోలేదు. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. ఆశ్చర్యపడిపోతా ఉన్నాడు. అవును సోదరుడు, సోదరి, ఈ లోకంలో సువార్తకు విరోధంగా జీవించినప్పుడు అది ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అంటే శాపగ్రస్తమైనటువంటిదని మనం తెలుసుకోవాల్సిన వారిపై ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. రెండో విషయం ఏంటంటే, ఇందులో సువార్తకు వ్యతిరేకమైన దానిని వెంబడించుట, సువార్తకు వ్యతిరేకమైన దానిని వెంబడించుట. పిలిచిన వాడిని విడిచిపెట్టడం మొదటి అంశం అయితే ఈ వచనంలో, రెండవది ఏంటంటే సువార్తకు విరోధమైన దానిని వెంబడించటం. సువార్తకు విరోధమైన దాన్ని వెంబడించడం అంటే మరి మనం చూసినట్లయితే దెస్సలోనికైలకు అపోస్తలుడైన పౌలు గారు వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. మీరీలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. 2 Thessalonians chapter 2 verse 14. To this he called you through our gospel, so that you may obtain the glory of our Lord Jesus Christ. మా సువార్త వలన మిమ్మును పిలిచెను. ఎందుకు అనంటే రక్షింపబడుట కొరకు, మహిమ పొందవలనని, దేవుని మహిమ పొందవలనని మా సువార్త వలన మిమ్మల్ని దేవుడు పిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
యు మే అబ్టైన్ ద గ్లోరీ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. దేవుని యేసు క్రీస్తు యొక్క మహిమను పొందవాలనని మనల్ని దేవుడు పిలిచాడు. మనం ఆచారాలు నేర్చుకోవడానికి కాదు, యేసు క్రీస్తు ప్రభు యొక్క మహిమను. దైవజనుడైన పేతురు గారు, అలాగే యాకోబు గారు, యోహాను గారు ఆ రూపాంతర పర్వతం మీద దేవుని మహిమను ఎలాగైతే చూశారో, అదేవిధంగా ఈ లోకంలో ప్రభుతో నడిచేటప్పుడు దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలాన్ని, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ఆశీర్వాదములను అనుభవిస్తూ ఆయన మహిమలోనికి మనం మార్పు చెందుతూ ఉండాలి. మహిమ నుండి అధిక మహిమను పొందుకుంటూ ఆయన మహిమను పొందుకోవడానికి పిలువబడ్డాం. అందుచేత పిలిచిన వాణిని విడిచిపెడితే ఈ ఉన్నతమైన పిలుపులో ప్రవేశించకుండా, ఈ మహిమను సంపాదించుకోకుండా లోకానుసారంగా నశించిపోయే ప్రమాదం ఉంది అని తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. అపోస్తులైన పేతురు గారు పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. 1 Peter 1st chapter verses from 14 to 16. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. As obedient children, do not be conformed to the passions of your former ignorance, but as he who called you is holy, you also be holy in all your conduct, since it is written, you shall be holy, for I am holy. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడి అని చెప్పబడిన ప్రకారముగా పూర్వపు అజ్ఞాన దశలో జీవించినటువంటి విషయాలను వదిలిపెట్టి దేవుని చిత్తాన్ని గుర్తుపట్టి, దేవునికి స్తోత్రం కలుగును గాక, మీకుండిన ఆశల ప్రకారము అనుసరించి ప్రవర్తించక, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఇది ప్రభు ఎందుకొరకు పిలిచాడు మనల్ని. మన పిలుపును మనం గుర్తుంచుకోవాలి. మొదటిగా మనము పిలువబడింది దేవుని మహిమను పొందుకోవడానికి పిలువబడ్డాము. రెండవదిగా ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తున్నాం ప్రియులారా, పరిశుద్ధతలోనికి పిలువబడ్డాం. దేవుడు మనల్ని పిలిచాడు, పరిశుద్ధులుగా మనల్ని పిలిచాడు. కనుక పరిశుద్ధతను కాపాడుకుంటున్నామా ప్రవర్తనలో? అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు కలిగి అపవిత్రమైన లోకాచారాలు కలిగి ఉంటున్నామా? సువార్తకు విరోధమైన పరిస్థితులు మన జీవితంలో ఉన్నాయా? దేవుడు సువార్త ద్వారా మనల్ని ఎందుకు పిలిచాడో ఆ పిలుపును మనం గుర్తిస్తున్నామా? ఈ ప్రశ్నలు చాలా ప్రాముఖ్యమని మీకు తెలియజేస్తున్నాను ప్రియులారా. దేవునికి స్తోత్రం. అందుకని ఇక్కడ అంటున్నాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. మన ప్రవర్తనలో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి అని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు. 2 Peter chapter 1 verses 2 and 3. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాణ్ణి గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటిని అన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టునైన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. మై గ్రేస్ అండ్ పీస్ బి మల్టిప్లైడ్ టు యూ
in the knowledge of God and of Jesus our Lord. His divine power has granted to us all things that pertain to life and godliness through the knowledge of him who called us to his own glory and excellence. దేవుడు మనల్ని పిలిచాడు, సువార్త వలన పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే ఆయన యందు అనుభవ జ్ఞానము కలిగిన వారంగా ఉండాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు తండ్రిని గూర్చినటువంటి అనుభవ జ్ఞానం, యేసు ప్రభువును గూర్చిన అనుభవ జ్ఞానం, పరిశుద్ధాత్మ దేవుని గూర్చిన అనుభవ జ్ఞానం, ఆ యొక్క ఆత్మ సంబంధమైన జీవితమును గూర్చిన అనుభవ జ్ఞానం, దానికి కావలసిన ప్రతిదీ కూడా దేవుడు మనకు దయచేస్తున్నాడు అంటండి. దేవుని వాక్యంలో ఆయన దైవశక్తి, జీవమునకును భక్తికిని కావలసిన వాటిని అన్నిటినీ మనకు దయచేయుచున్నందున అని మాట ఇక్కడ చదువుతా ఉన్నాం. సోదరుడా సోదరి, మనకేం తక్కువ చేయడు, దేవుడు సమృద్ధిగా ఇస్తాడు. ఆత్మీయ జీవితంలో దేవుని స్వరూపంలోనికి, మహిమలోనికి మారిపోవడానికి కావలసిన సమృద్ధి అయిన కృప మనకిస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా పరిశుద్ధత అనుదినం మన జీవితంలో, మన తలంపుల్లో కానీ, మన ప్రవర్తనలో కానీ, మన నడకలో కానీ, మన చూపులో కానీ, మన వినికిడిలో కానీ, మన జీవితంలో ప్రతి దానికి కావలసినటువంటి ఆ పరిశుద్ధతను మనం పొందుకోవడానికి దేవునికి స్తోత్రం, ఆయన దగ్గర సమృద్ధి అయిన పరిశుద్ధత ఉంది. అందుచేత ప్రభువా నీ పరిశుద్ధతలో నడిపించమని భయభక్తులు కలిగి ప్రార్థన చేసుకుంటూ ప్రభు వైపు చూస్తూ మనం వెళ్ళాలి. జీవమునకు కావలసిన శరీర సంబంధమైన జీవానికి, ఆత్మ సంబంధమైన జీవితానికి కావలసిన సకల సమృద్ధిని దేవుడు మనకు దయచేస్తున్నాడు అని పేతురు గారు ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు. 2 Timothy chapter 1 verses 9 and 10. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియు నైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. And who saved us and called us to a holy calling, not because of our works but because of his own purpose and grace, which he gave us in Christ Jesus before the ages began, and which now has been manifested through the appearing of our Savior Christ Jesus, who abolished death and brought life and immorality to light through the gospel. సువార్త ద్వారా మనకి దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏం తెచ్చారంటే మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను వెలుగులోకి తెచ్చాడు సువార్త ద్వారా. ఈ సువార్త విన్నాం మనం. ఈ సువార్త విన్నాం. మన యొక్క గురి ఏంటంటే, మన గమ్యం ఏంటంటే, ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి ఆయన శిలువలో తన ప్రాణాన్ని పెట్టి మరణించి తిరిగి లేచి ఆయన సువార్తను ప్రకటింపచేసి మనకు అనుగ్రహించిన ఈ గొప్ప వెలుగు ఏంటంటే, సువార్త ద్వారా దేవుడు మనకి ఇచ్చిన వెలుగు ఏంటంటే జీవము అక్షయత. ఇందులోనికి దేవుడు మనం పిలిచాడు. అంతేకాదు మన క్రియలను బట్టి మనల్ని పిలవలేదు, తన స్వకీయ మహిమ కొరకు సంకల్పమును బట్టి, తన స్వకీయ సంకల్పమును బట్టి దేవుడు ఒక సంకల్పం కలిగి ఉన్నాడు. ఆ సంకల్పంలోనికి మనల్ని పిలవాలని పిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన ఇది బయలుపరచబడింది. ఏంటి? జీవము. మరణం కాదు, జీవం, నిత్య జీవం, ఎల్లప్పుడూ ప్రభువుతో జీవించే అవకాశం, నిత్య జీవం. అంతేకాకుండా అక్షయత, క్షయము కాని జీవితాలు. మన యొక్క ఆత్మ నరకంలోనికి పోకుండా, అగ్నిగుణంలోనికి పోకుండా దేవుని యొక్క నిత్యమైనటువంటి జీవంలో, ఆ సంతోషంలో, పరమ ఆనందంలో
నిత్యానందంలో ఎల్లప్పుడూ జీవించడానికి వీలుగా యేసు ప్రభువారు తన సువార్త ద్వారా ఇవి మన జీవితంలోనికి వెలుగుగా తీసుకొచ్చాడు. వీటిని అనుసరించకుండా ఇంత త్వరగా మీరు తప్పిపోతారా? పౌలు గారికి ఎంత వేదన ఉందంటే, ఎంతో కష్టంతో సువార్త ప్రకటించి, ఎంతో కష్టంతో సంఘాలు కట్టి, వారి దేవుని యొక్క కార్యాలు విశదపరిస్తే, దేవుని యొక్క ఉన్నతమైన పిలుపును గూర్చిన విషయాలు బయలుపరిస్తే, వాటిలో నుండి ఎంత త్వరగా తప్పిపోవడం చూస్తే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే మనం ఏవి సత్యమైనవో వాటి మీద మనం కేంద్రీకరించాలి. ఏవి మాన్యమైనవో, ఏవి పరిశుద్ధమైనవో, ఏవి నీతి గలవో, ఖ్యాతి గలవో, దేవునికి సంబంధమైనటువంటివి ఏ విషయాలో వాటి మీద ధ్యానం ఉంచాలి. కానీ లోక సంబంధమైన మనుషుల చుట్టూ మనం తిరిగి చివరికి విశ్వాసాన్ని కోల్పోయేటువంటి స్థితిలో ఉండకూడదు అనేటువంటిది ఇక్కడ మనం నేర్చుకుంటున్నటువంటి అద్భుతమైన సత్యం. ప్రియులారా, హల్లెలూయా. క్రీస్తు యేసు అను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది అయిన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ పిలుపు సువార్త వలన వెలుగులోకి తీసుకొచ్చాడు. ఆ పిలుపు ఏంటంటే నిత్య జీవమును, అక్షయతను స్వతంత్రించుకోవాలని. వాటి కొరకు మనం చూస్తున్నామా, లేకపోతే ఈ లోక సంబంధమైన పరిస్థితుల్లో లొంగిపోయి మరి సనుగుడు ప్రారంభించామా? మళ్ళీ మనము పరీక్షించుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ఇక మూడవదిగా, చివరిగా, కలవరపరుచు వారి చేతిలో పడిపోవడం. కొంతమంది ఉంటారు, వారు మన జీవితంలో ఉన్న నెమ్మదిగా సాగిపోతున్న జీవితంలో కలవరాలు పుట్టిస్తారు. బ్యాడ్ న్యూస్ ఇది. అంటే క్రీస్తు సువార్తకు వ్యతిరేకమైన సువార్త వీళ్ళు ఎలా తీసుకొస్తారంటే, ఇదే సువార్త అని చెప్తారు. పౌలు ప్రకటించింది సువార్త కాదు, మేము ఒక విషయాన్ని కనుగొన్నామో అది ఇంకా శ్రేష్టమైనది, మీరు ఖచ్చితంగా అనుసరించదగినది. అది అజ్ఞానంతో కూడినటువంటిది పౌలు గారు ప్రకటించేది. మేము ప్రకటించేది చాలా జ్ఞానంతో కూడినటువంటిది. ఆలోచించండి ఒకసారి అని చెప్పి సైతాను ఏదైనా తోటలో అవ్వమ్మకి ఎలాగైతే బ్రెయిన్ వాష్ చేశాడో, అలాగే కొంతమంది మేము చెప్పిందే సువార్త అని అబద్ధ బోధలు తీసుకొని వస్తూ ఉంటారు. వాక్యం ఎప్పుడు కూడా మనం తగ్గించుకొని ప్రభు సన్నిధిలో, ప్రభు కృప మీద, ప్రభు చేసిన కార్యం మీద ధ్యానం ఉంచమని చెప్పినప్పుడు అది మనకి ఇష్టం ఉండదు. కానీ లోక సంబంధమైన వాటినే వెతుకుతూ ఉంటాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3-4 వచనాలు. 2 Corinthians chapter 11 verses 3 and 4. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఏలయనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి యొక్క సువార్త మీరు అంగీకరించినను, మీరు వానిని గూర్చి సహించుట యుక్తమే. మీరు నాశనానికి వెళ్ళిపోవడానికి సంబంధించిన విషయాలు మీరు పొందేసుకున్నారు, మీరు సంపాదించేసుకున్నారు. అందుచేత నేను భయపడుతున్నాను. ఎందుకంటే సర్పము అవ్వను మోసపరిచినట్లుగా మిమ్మల్ని మోసపరిచేవారు కొంతమంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చాలా భయంకరులు, క్రీస్తు సువార్తను చెరిపేటువంటి వారు, వారు నాశనానికి తీసుకెళ్ళిపోయేటువంటి వారు. కనుక సాతాను కొంతమందిని ఏర్పాటు చేసుకొని క్రీస్తుకు విరోధంగా వారు చేస్తూ ఉంటారు. ఈ ఫ్రైడే మన్నాలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడని నేను నమ్ముతూ ఉన్నాను.
నా జీవితంలో కానీ నీ జీవితంలో కానీ మనందరి జీవితంలో ప్రియులారా మన కుటుంబాల్లో ఒక భద్రత ఉండాలి, ఒక కాపుదల ఉండాలి. ఆ కాపుదల ఎలాంటిదంటే సువార్త అంటే ఏంటో మనం తెలుసుకొని, ఏ పిలుపుతో దేవుడు మనల్ని పిలిచాడో తెలుసుకొని ఆ విషయాల్లో మనం భద్రపరచబడేటట్టుగా దేవుని కాపుదల అనేది మనకు ఉండాలి. ప్రభువా, నీవు నాకు ఈ కృప అనుగ్రహించమని ప్రార్థించవలసిన వారమై ఉంటున్నాం. రోమాపత్రిక 10వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందాం. చివరిగా ఈ వాక్యాన్ని చదువుకుందాం. రోమాపత్రిక 10వ అధ్యాయము 3-4 వచనాలు. రోమన్స్ చాప్టర్ 10 verses 3 and 4. ఏలయనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ఫర్ బీయింగ్ ఇగ్నోరెంట్ ఆఫ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ అండ్ సీకింగ్ టు ఎస్టాబ్లిష్ దైర్ ఓన్, దే డిడ్ నాట్ సబ్మిట్ టు గాడ్స్ రైచియస్నెస్. For Christ is the end of the law for righteousness to everyone who believe. So క్రీస్తే సమస్తం ధర్మశాస్త్రమునకు సమాప్తి, అన్ని లేఖనాలకు సమాప్తి. పరిశుద్ధ గ్రంథము ఎవరి గురించి చెప్తుందో ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. అందుచేత ఆయన సువార్త ఏ విధంగా మనకు అప్పగింపబడిందో, అందించబడిందో అది తీసుకొని పూర్ణ హృదయంతో ప్రభువు సన్నిధిలో ఆ సువార్తను అంగీకరించి సువార్త ప్రకారముగా నడవడానికి. ఈ లోకంలో నీ కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన ఏం జరుగుతుందా, కుడి ప్రక్కన ఏం జరుగుతుందా అని చెప్పేసి, ముందు ఏం జరుగుతుందా వెనకేం జరుగుతుందా అని ఆలోచించకుండా మన కళ్ళ ముందు యేసుక్రీస్తు ప్రభు ఉండాలి. ఆయన విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడు, ముగింపునకు చేర్చేవాడు, ముగింపులో మనల్ని ప్రవేశపెట్టేవాడు. ఆయన కొరకై ఈ లోకంలో జీవించాలి. ఆ సువార్తలోనే మనం స్థిరంగా నిలబడాలి. ఆ సువార్తను అనుసరించడానికే మన జీవితంలో ఎన్ని త్యాగాలు చేసినా అన్ని త్యాగాలు చేసి ఆ సువార్తలో నిలిచి ఉండడం ద్వారా గొప్ప దీవెనలు ప్రభు దగ్గర నుంచి మనం సంపాదించుకుంటూ ఉన్నాం. మీ యొక్క జీవితాల్లో, మీ కుటుంబాల్లో అద్భుతమైన ఆశీర్వాదాలను సమృద్ధి అనుగ్రహించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. మరి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, వందనాలు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధాత్ముడా రండి ప్రభువా, ఈ యొక్క సమయంలో పరిశుద్ధాత్ముడా నీ అభిషేకం, ఎందుకు తండ్రి ఈ యొక్క సువార్త వినిచున్న ప్రతి ఒక్కొక్కరి జీవితంలో సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తున్నాను. అంధకార చీకటి శక్తుల యొక్క ప్రభావములను యేసు నామమున బంధిస్తున్నాను ప్రభువా. అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన విధంగా యేసయ్యానికి స్తోత్రములు ప్రభువా. భిన్నమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోకుండా, సువార్తకు విరోధమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోకుండా నీ చిత్తములో మేము భద్రంగా ఉండేటట్లుగా పరిశుద్ధాత్ముడా నీ అభిషేకం ఒక్కొక్కరి మీద, ఒక్కొక్క కుటుంబం మీద నాయనానికి స్తోత్రములు ప్రభువా. నీ బిడ్డలందరి మీద సమృద్ధిగా కురంభరించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువానికి స్తోత్రం. నీ విడిచిపెట్టే దేవుడు కాదు, పిలిచిన దేవుడు నమ్మదగిన వాడవు తండ్రి. నాయన ఈ సువార్తలో మమ్మల్ని అందరినీ కూడా స్థిరపరచమని, నీ వాక్యానుసారంగా జీవించే కృప మాకందరికీ దయచేయమని ప్రభా. ఏ కుటుంబంలో ఎవరికి అనారోగ్యం, ఎలాంటి బలహీనత, ఎలాంటి ప్రభా తండ్రి తొందరలు ఉన్నప్పటికీ, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఎలాంటి పరిస్థితులు కూడా వాళ్ళు వెళ్తున్నారో మాకైతే తెలియదు నాయన. నీ యొక్క కన్ను దృష్టి వారి మీద ఉంచి వారి పరిస్థితుల నుండి ప్రభా, వారి యొక్క బలహీనతల నుండి, వారి యొక్క అస్వస్థత నుండి, అనారోగ్యం నుండి విడుదల పరచమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క లోకమంతటి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ భయంకరమైన వైరస్ బారిన పడకుండా నీ కాపుదల దయచేయమని వేడుకొంచున్నాం. ఇది ప్రభా త్వరగా అంతరించిపోవడానికి సహాయం చేయండి. సమాజముగా కూడి మిమ్మల్ని ఆరాధించడానికి కావలసిన గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు ఈ సమాజంలో మీరు చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి.
ప్రభానికి స్తోత్రం. ఏ మనుషుని బలం కాదు కానీ ప్రభా, ఇది నా ఆత్మ ద్వారానే జరుగుతుందని మీరు సెలవిచ్చిన విధంగా ప్రభానికి స్తోత్రనైనా నీ యొక్క అద్భుతమైన కార్యాలు, మందిరంలో కూర్చున్నటువంటి అద్భుతమైన కార్యాలు ప్రభా, నీ యొక్క బిడ్డల యొక్క కుటుంబాలలో వారి జీవితంలో కావలసిన ప్రతి విధమైన దీవెనలు అన్నీ కూడా సమృద్ధిగా మీరు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. మేము ఎల్లప్పుడూ యుగయుగములో నీ సన్నిధిలో జీవించినట్లు ఆశీర్వదించండి. మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క దివ్యమైన ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అత్యధికమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసము, సమాధానము కూడి వచ్చిన మనందరికీ, సర్వలోకల సకల పరిశుద్ధులకును, ఇశ్రాయేలు ప్రజలకును, యెరూషలేమునకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్.